మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామో గుర్తుంది కదా. ఏ సమస్య గురించైనా మనం ఆ సమస్యని విభజించి పరిశోధన చేసి మనం ఆ పరిశోధనలో డీప్గా వెళ్తూ ఉంటే మనం ఒక వలయంలో ఒక సర్కిల్లో అలా తిరుగుతూ ఉంటాము. మనకున్న నాలెడ్జ్తో ఒక అర్థం అయితే వస్తుంది. ఎలాంటి అర్థం వస్తుంది? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి సర్దుకుపోవాలి. ఇప్పుడున్న సొసైటీకి సర్దుకుపో అనే అర్థాన్ని మనం చక్కగా తెలుసుకుంటాం. సో, ఈ పరిశోధన వల్ల మనం ఒక వలయంలో చిక్కుకుంటాము. సర్దుకుపోవడం మాత్రం నేర్చుకుంటాము. ఇక మనలో ఎటువంటి మార్పు అయితే రాదు. అయితే సాక్షిభావం అనేది ఒక తిరుగుబాటు అనుకున్నాం కదా. సో, సాక్షిభావం వల్ల ఏమవుతుంది? మనలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. మనం ఆ సమస్యతో ఒక్కటిగా అవ్వము, తాదాప్యత చెందము. ఆ సమస్యని విడిగా, దూరంగా, వేరుగా అయ్యి దాన్ని గమనిస్తూ ఉంటాము. మనలో ఒక కేంద్రం అనేది, ఒక శక్తి, ఒక అగ్ని అనేది ఈ సాక్షితత్వం వల్ల, సాక్షిభావం వల్ల, జాగృతి వల్ల జనిస్తుంది. అప్పుడు ప్రతిదీ కూడా ఆ కేంద్రంతో రిలేట్ అయి ఉంటుంది కానీ మన చుట్టుపక్కలుండే పరిధి, మనకున్న పరిధిలో దానికి ఎటువంటి సంబంధము ఉండదు అని చెప్పుకున్నాం కదా. ఈ సాక్షిభావం మన నిబంధనలని మార్చదు. మనకున్న రూల్స్, మనకు పెట్టుకున్న లిమిటేషన్స్ అవన్నీ అలాగే ఉంటాయి. వాటినేమీ ఈ సాక్షిభావం మార్చదు. అలాగే మన శరీరంలో కండరాలను కూడా మార్చదు. కానీ ఈ సాక్షి సాధన అనేది మనం చేస్తూ ఉంటే, మనల్ని మనం సాక్షిగా గమనించడం అన్నది చేస్తూ ఉంటే, మనం ఈ శరీర కండరాల కంటే, మనం పెట్టుకున్న నిబంధనల కంటే అవతలగా, వేరేగా ఉంటూ మనం ఒక చక్కటి అనుభవాన్ని పొందుతాం. అలాంటి అతీతమైన క్షణాల్లో, అంటే మనల్ని మనం సాక్షిగా గమనిస్తున్న ఆ అద్భుతమైన అతీతమైన క్షణాల్లో, సర్వోత్కృష్ట క్షణాల్లో ఏ సమస్య కూడా మనకి ఉండదు. ఎందుకు అంటే ప్రెజెంట్ మూమెంట్లో, వర్తమానంలో, ఈ క్షణంలో మనల్ని మనం గమనించుకుంటూ ఉంటాం కాబట్టి, మనం గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వెళ్ళము కాబట్టి ఏ సమస్య కూడా మనకి ఉండనే ఉండదు. ఇప్పుడిక మన ఇష్టం. శరీరం ఇంకా అదే కండరాలతో ఉంటుంది. మనసు కూడా ఇంకా అదే షరతులకు లోబడి ఉంటుంది. ఇప్పుడింక మన ఇష్టం. అంటే ఒకవేళ మనం సమస్యల్ని కావాలని వేలాడితే అప్పుడు మనం శరీరంలోకి, మనసులోకి వెళ్ళి ఆ సమస్యకి వెల్కమ్ చెప్పి దాన్ని ఆనందించవచ్చు. ఒకవేళ మనం అలా సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే దాని నుంచి మనం చక్కగా బయటపడిపోవచ్చు. ఎలాగా? సాక్షిభావంతో. సో, సమస్య శారీరక, మానసికమైన ముద్ర లాంటి విషయమే కానీ మనం దాని నుంచి దూరంగా తొలగి కూడా ఉండవచ్చు అని అర్థమవుతుంది కదా మనకి. సో, బుద్ధుడిలాగే జీవిస్తాడనమాట. సమస్య శారీరక, మానసికమైన ముద్ర లాంటి విషయమే, మనం దాని నుంచి దూరంగా తొలగి ఉండవచ్చు అనుకున్నాం కదా. అలా దూరంగా తొలగి జీవిస్తాడు బుద్ధుడు. సో, మనం జ్ఞాపకాలని వాడేస్తూ ఉంటాం. బుద్ధుడు కూడా జ్ఞాపక శక్తిని వాడతాడు. కానీ అతను ఆ జ్ఞాపకాలతో ఒక్కటిగా ఉండడు, తాదాప్యత చెందడు. అతను జ్ఞాపకాన్ని ఒక పనిముట్టులాగా వాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను భాషని ఉపయోగించి మాట్లాడేటప్పుడు మనస్సుని, దాని ముద్రలని వాడతాను. కానీ ఒక ఎడతెగని విషయంలా నేను మనస్సును కాను అనే స్పృహ అక్కడ ఉంటుంది. కనుక నేను యజమానిగానే ఉంటాను కదా. సో, నేను నా గురించిన స్పృహలోనే ఉంటాను కదా. మనస్సు సేవకుడిలా మిగిలి ఉంటుంది కదా, అలా నా గురించి నేను స్పృహలో ఉన్నప్పుడు. సో, మనస్సుని ఎప్పుడు రమ్మంటే అప్పుడు అది వస్తుంది. మనసు యొక్క ప్రయోజనం దానికి ఉంది. కానీ అది ఇంకా మనపై స్వారీ చెయ్యదు. సో, ఇలా ఉండాలన్నమాట జ్ఞాపకాలతో కూడా. తాదాప్యత చెందకూడదు. దేని
ఏ విషయంలో కూడా మనం దేనితో కూడా తాదాప్యత చెందకూడదు. దానితో ఒక్కటిగా అవ్వకూడదు. అదే మెయిన్ కిటుకు. అందుకే సమస్యలు ఉంటాయి. అవి శరీరంలోనూ, మనసులోనూ బీజ రూపంలో ఉంటాయి. మనం మన గతాన్ని ఎలా మారుస్తాం? మనం గతంలో ఒక హిందూ అనుకోండి. ఒకవేళ 40 ఏళ్ళు మనం హిందూగా ఉంటూ ఉండగా, ఆ 40 ఏళ్ళని మనం ఎలా మార్చి హిందూ కాకుండా ఉండగలం? లేదు కదా! సో, ఆ 40 ఏళ్ళు మనం హిందువుగా ఉన్న కాలం, కానీ దానిలో నుంచి మనం జారి బయటపడవచ్చు కదా! అంటే ఇప్పుడు మనకు అది ఒక తాదాప్యత అని తెలుసు. హిందువు అనే ఆ మతానిలో ఒక్కటిగా మనం అయిపోయాం. దానితో తాదాప్యత చెందాము అని మనకి తెలుసు అనుకోండి. సో, ఆ 40 ఏళ్ళని నశింపచేయలేము. అది గతం జరిగిపోయింది. సో, అలా నాశనం చేసే అవసరం కూడా మనకి లేదు. అది నశించదు. అది అలా ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఇంటి యజమాని అయితే, ఇంటి యజమాని అంటే మన శరీరంలో మనం ప్రతిక్షణం ఉంటూ ఉంటే, అంటే జాగృతిగా, అవేర్‌గా, చైతన్యంతో, మెలకువతో ఉంటూ ఉంటే, మనల్ని మనం గమనిస్తూ ఉంటే, అంటే మన ఇంటి యజమానిగా అయితే, ఇక మన గతాన్ని మనం నశింపచేయాలని, నాశనం చేయాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు కదా! ఆ గతం అలా ఉంటుంది. అది గుర్తుంటుంది మనకి. కానీ దానితో మనం ఒకటిగా అవ్వము. అది వేరుగా ఉంటుంది. మనం వేరుగా ఉంటాము. అది మనకింక ఎటువంటి దాని నుంచి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో, ఇక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకున్నాం కదా! వెర్రి విద్యాభ్యాస విధానం. నేనిన్ని సంవత్సరాలు ఈ వెర్రి విద్యాభ్యాస విధానంలో ఉన్నానా అని మనం అనుకున్నామనుకోండి. ఇప్పుడు మనం యజమానిగా ఉంటే, అవేర్‌గా ఉంటే, సాక్షిభావంతో ఉంటే, చైతన్యంతో ఉంటే, ఆ వెర్రి విద్యాభ్యాస విధానం అని దాన్ని గుర్తిస్తాము. అదలా ఉంటుంది. కానీ దానితో మనం ఒక్కటిగా ఉండము కదా! సో, ఇలాగే అన్ని ముద్రలు, గురుతులు మెదడులోనూ, శరీర కండరాలలోనూ నాటుకుని నిక్షిప్తమై ఉంటాయి. మనం గతం తాలూకా ముద్రలు, గుర్తులు అన్నీ కూడా. అవి అలాగే ఉంటాయి. కానీ అవి ఒక విత్తనంలా ఉంటాయి. సంభవనీయమైన శక్తిగా ఉంటాయి. ఒకవేళ మనం ఒంటరితనంతో ఉన్నామని అనుభూతి పొందితే, మనకు సమస్యలు కావాలి అని అనిపిస్తే, మనం వాటిని కొని తెచ్చుకోవచ్చు. వాటితో ఒక్కటిగా మారిపోతే, ఇక మనం ఆ సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే కదా! ఒకవేళ దుఃఖం లేకపోవడం మనకు దుఃఖభూయిష్టంగా అనిపిస్తే, మనం దుఃఖాన్ని తెచ్చుకోవచ్చు. అవి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. కానీ అవి కావాల్సిన అవసరం లేదు కదా! ఆ దుఃఖం ఉండాల్సిన అవసరం లేనే లేదు. అది కేవలం మన ఎంపిక, మన ఇష్టం మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేంద్రీకృతం అవ్వడానికి ఒక ప్రక్రియ ఏమిటి అంటే సాక్షి సాధన. కేంద్రీకృతం అవుతున్నాము అంటే మనలో ఒక శక్తి పుడుతుంది. మనం జాగృతిగా ఉంటాం. సంపూర్ణమైన జాగృతి మనకి కలిగినప్పుడు మనం కేంద్రీకృతం అవుతాం కదా! సో, ఇలా కేంద్రీకృతం అవ్వడానికి ఒక ప్రక్రియ ఏమిటి అంటే సాక్షి సాధన. మనల్ని మనం సాక్షిలాగా ప్రతిక్షణం చూసుకుంటూ, గమనించుకుంటూ ఉండటం. మన ఆలోచనలని, ఊహలని, భావాలని, మాటలను, మనోవికారాలను, మన శరీరాన్ని కూడా అలా సాక్షిలాగా చూస్తూ, గమనిస్తూ ఉండాలనమాట. సో, మనం కేంద్రీకృతం అవ్వడం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక వ్యక్తి 2 విధాలుగా జీవించవచ్చు. ఒక రకంగా ఎలా అంటే అతని బౌండరీ నుండి జీవించవచ్చు. ఇంకో రకంగా, రెండో రకంగా ఎలాగా అతను తన మధ్య భాగం నుండి అంటే కేంద్రీకృతమయ్యి అక్కడ నుంచి ఆ సెంటర్ పాయింట్ నుంచి జీవించవచ్చు. సో, వర్తులాకార పరిధి, సర్కిల్‌లో ఉండే ఆ పరిధి
అహంకారానికి సంబంధించినది. కేంద్రీకృతం అవ్వడం, ఆ సెంటర్ పాయింట్ అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఒకవేళ మనం అహంకారం నుండి జీవిస్తే మనం ఎప్పుడూ ఇంకొకరితో ముడిపడి సంబంధం కలిగి ఉంటాం. పరిధి అనేది ఎప్పుడు కూడా ఇంకొకరితో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటుంది. అది అంతే. మనం ఏం చేసినా అది క్రియ కాదు. అది ఎప్పుడూ ఒక ప్రతిక్రియే అవుతుంది. సో, మనం మనకు చేసిన దానికి ప్రతిస్పందనగా చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు మనకిలా చేశారా? సో, మనం ఇలాగ చేద్దాం అన్న భావంతో ఉంటాం. అంటే మనం పరిధిలోనే ఉంటూ ఉంటాం. మన పరిస్థితి చేతుల్లో మనం కేవలం బానిసలుగా ఉంటాం మనం పరిధిలో ఉన్నప్పుడు. అక్కడ కేంద్రం, సెంటర్ పాయింట్ అనేది ఏమీ ఉండదు. ఎప్పుడు ఇంకొకరితో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటుంది అన్నమాట అప్పుడు. సో, అప్పుడు మనం ఏమీ చేయడం లేదు. కానీ మనం బలవంతం చేయబడతాం ప్రతిక్రియకి. వాళ్ళిలా చేశారా? సో, నేనిలా చేస్తాను. సో, ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని కూడా క్రియగా ఉండదు, ప్రతిక్రియగా ఉంటుంది. సో, దీని గురించి మరింత డీప్‌గా ఈ క్రియకి, ప్రతిక్రియకి తేడా ఏంటి? కేంద్రంగా మనిషి 2 విధాలుగా జీవించవచ్చు అనుకున్నాం కదా! పరిధి నుండి జీవిస్తే ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలతోనే ఆ జీవితం ఉంటుంది. భౌతికంగా ఉంటుంది. కేంద్రం అనేది ఏమీ లేకుండా ఉంటుంది. అదే మన నడిమి భాగం, మధ్య భాగం, కేంద్రం నుండి జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. వీటన్నిటికి డిఫరెన్సెస్ లైక్ కేంద్రం నుంచి జీవిస్తే ఎలా ఉంటుంది? పరిధి నుండి జీవిస్తే ఎలా ఉంటుంది? క్రియకి, ప్రతిక్రియకి డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.